కిడ్నీ డ్యామేజ్ అవ్వడానికి, కిడ్నీలో రాళ్ళు రావడానికి ముఖ్యంగా మనం తీసుకునే ఈ 4 రకాల డ్రింక్స్ అనేవి కారణం. సో ఫస్ట్ దాంట్లో కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటాము. ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్లో ముఖ్యంగా మనము రెగ్యులర్గా తీసుకునే కూల్ డ్రింక్స్ కావచ్చు, లేకపోతే సోడాస్ కావచ్చు, వీటిల్లో హై షుగర్ కంటెంట్ ఉంటుంది అండ్ దీంతోపాటు ఫాస్ఫరిక్ యాసిడ్ ఉంటుంది. ఇవి రెండు కలిసి మీ కిడ్నీని డ్యామేజ్ చేస్తాయి అండ్ ఫైనల్లీ స్టోన్స్ కూడా ఫామ్ అవడానికి ఛాన్స్ ఉంది. అండ్ సో సెకండ్ వన్ ఏంటంటే ఈ ఎనర్జీ డ్రింక్స్. ఈ ఎనర్జీ డ్రింక్స్లో ముఖ్యంగా కెఫిన్ అనేది ఎక్కువగా కలుపుతున్నారు. సో ఈ కెఫిన్ అనేది మీ కిడ్నీ ఫంక్షనింగ్ దెబ్బతీస్తుంటుంది అధిక మోతాదులో తీసుకుంటున్నప్పుడు. సో ఎనర్జీ డ్రింక్స్ అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఎనర్జీ డ్రింక్స్ కొనుక్కొని మీరు అన్నీ తిన్న తర్వాత, హెవీగా తిన్న తర్వాత కూడా ఎనర్జీ డ్రింక్స్ తాగాల్సిన అవసరం లేదు. అనవసరంగా మీరు కిడ్నీ డ్యామేజ్ చేసుకోకండి. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే ఫ్రూట్ జ్యూసెస్. సో ఈ ఫ్రూట్ జ్యూసెస్లో కూడా మీరు ఇంట్లో చేసుకొని తాగితే ఇబ్బంది లేదు, కానీ ఆ ఫ్రూట్లోనే మీకు ఫ్రక్టోజ్ ఉంటుంది. అండ్ దీంతోపాటు మీరు బయటికి వెళ్ళి ఈ ప్యాక్డ్ ఫ్రూట్ జ్యూసెస్, లేకపోతే మీరు పండ్ల షాప్కి వెళ్ళి అక్కడ ఏదైనా ఫ్రూట్ జ్యూస్ తాగడము, వీళ్ళు అధికంగా షుగర్ వేయడం వల్ల మనకు కిడ్నీ ఫంక్షనింగ్ అనేది దెబ్బతింటూ వస్తుంది. అండ్ స్పోర్ట్ డ్రింక్స్, ఇంకా ఈ స్పోర్ట్స్ అంటే ఆడేది ఉండదు, చేసేది ఉండదు, కానీ కొద్దిగా వాకింగ్ చేసి రాగానే ఆ చేసిన మీరు ఏదైతే కరిగించిన క్యాలరీస్ ఉంటాయో వాటిని మనము ఈ స్పోర్ట్ డ్రింక్స్ అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా తాగుతుండడం వల్ల వీటిలో సోడియం, పొటాషియం అధికంగా ఉండి ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా అయిన తర్వాత మీ కిడ్నీ ఫంక్షనింగ్ దెబ్బతీస్తుంటుంది. కాబట్టి ఏదో కొద్దిగా వర్కౌట్ చేయగానే లీటర్లు మీరు స్పోర్ట్స్ డ్రింక్స్ తాగకండి. హెవీ వర్కౌట్ చేసిన వాళ్ళకైతే కంపల్సరీ తాగితే మంచిది, కానీ అనవసరంగా ఈ స్పోర్ట్ డ్రింక్స్ కూడా ఊరికే ఏదో కూల్ డ్రింక్స్ లాగా తాగేస్తున్నారు, నాకు ఎనర్జీ వచ్చేస్తుంది అని చెప్పేసి. అలా తాగకండి, కిడ్నీ డ్యామేజ్ అవుతుంది, దాంతోపాటు స్టోన్స్ కూడా వస్తాయి. అండ్ వీటన్నిటితో పాటు నీళ్ళు ఎక్కువగా తాగకపోవడం. ఈ నీళ్ళు తాగకపోవడం వల్ల డీహైడ్రేషన్ వస్తుంది. నీళ్ళు ఎట్లా తాగుతారంటే పొద్దున లేవగానే 1 లీటర్ తాగుతారు, మళ్ళీ గుర్తొచ్చినప్పుడు మధ్యాహ్నం తాగుతారు. ఇట్లా కాదు, రెగ్యులర్ టైమ్స్లో 1.5 అవర్ టైంలో గ్లాస్ అట్లా తాగుతూ ఉంటే మీకు హైడ్రేటెడ్గా ఉండడం వల్ల స్టోన్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐఎమ్ డాక్టర్ సతీష్ రావు.